యూట్యూబ్ ఛానల్ వైష్ణవి తెలియని వాళ్ళు అంటూనే లేరు. ఎంతో మంచి అమ్మాయి, నవ్వుతూ నవ్విస్తూ ఎంతో మందిని ఆనందపరుస్తూ తన బాధలు, తన కష్టాలు, తన కన్నీరు తనలో దాచుకొని ఈనాడు మనందరికీ కన్నీరు మిరిగించి అందనంత దూరం వెళ్ళిపోయింది. దీనికి కారణం ఎవరు? ఆలోచించండి ఒకసారి. దీనికి కారణం ఎవరు? చిన్న వయసులోనే బిడ్డ అడిగిందని చెప్పేసి, బిడ్డ సంతోషంగా ఉండాలని చెప్పేసి, తల్లిదండ్రులు నచ్చకపోయినా బిడ్డకు తన నచ్చినోడికి ఇచ్చి పెళ్లి చేయడం తప్ప, ఆడు మంచోడా చెడ్డోడా అది పక్కన పెట్టండి. బిడ్డ సంతోషంగా ఉండాలని చెప్పి ఆలోచించడం తల్లిదండ్రులు చేసిన తప్ప. 2 సంవత్సరాలు ప్రేమించి 8 నెలల సంసార జీవితంలో ఎటువంటి ఆనందానికి నోచుకోకుండా ఒక కషాయం మాదిరి నా బిడ్డ కూడా, నా వంశం కూడా తన కడుపులో ఉందని చెప్పి ఆలోచించకుండా ఒక దుర్మార్గుడు తన కడుపులో ఉన్న పసిగుడ్డుతో సహా కట్టుకున్న భార్యను మూర్ఖంగా పొడిసి చంపేసిన ఇలాంటి ఇంకా బతికించాలంటారా? నేను మళ్ళీ చెప్తున్నాను, కోర్టులో న్యాయదేవతకు కళ్ళొక గంతులు కట్టినట్టు ఈరోజు మన ప్రపంచానికంతా న్యాయదేవతకు కళ్ళొక గంతులు కట్టినట్టు కట్టారు. అంతే, ఇది నిజమే. ఎందుకంటే ఇంత పాపం చేసిన ఇంకా బతికించేలా చేసి, ఇంకా వాడికి ఇంకా ఎటువంటి శిక్ష వేయకుండా, హెల్త్ బాగలేదు, అది బాగలేదు అని చెప్పేసి ఇంకా హాస్పిటల్కి తిరుగుతూ వాడికి డబ్బులు ఖర్చు పెడుతున్నారంటే ఇది ఒక టైం పాస్ అయిన వ్యవహారం. నేనైతే ఒకటే నేను చెప్తున్నా, అలాంటోడు బ్రతికి ఉండడం వ్యర్థం. అలాంటోడిని స్పాట్లో చంపేస్తేనే ఇంకొకరికైనా తప్పు చేసేవాడికి భయం పుడుతుంది. ఆలోచించండి ఒకసారి. ఇంకా టైం పాస్ చేయకండి. నేను గవర్నమెంట్ని అడుగుతున్నా, తప్పు చేసేటోడికి స్పాట్గా శిక్షించండి. లేకపోతే ఈరోజు ప్రజలే తన చేతిలోకి తీసుకోవాల్సింది వస్తుంది. ఏదైనా కూడా మంచి కానీ చెడ్డ కానీ గవర్నమెంట్ చేతిలోకి పోతే న్యాయం జరగదని చెప్పేసి ఈరోజు వాళ్ళ అన్నగారు మాట్లాడే మాట నిజమే. గవర్నమెంట్ మీద ఉన్న కాస్త విశ్వాసాన్ని పోగొట్టొద్దని చెప్పేసి నేను గవర్నమెంట్ని ఒకటే కోరుకుంటున్నాను. హరిబాబుకు తొందరగా శిక్షించండి. కానీ ఆ శిక్ష ఎలా ఉండాలంటే అతను కూడా బ్రతికుండకూడదు. అటువంటి శిక్ష ఏమని గవర్నమెంట్ను స్త్రీశక్తి సంఘం నుంచి ఈరోజు మేము కోరుకోవడం జరుగుతుంది. ఉంటాం. ఒక తల్లిగా ఇది నా ఆవేదన. ఆ తల్లి ఎంత బాధపడుతుందో ఆలోచించండి ఒకసారి.